ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారిదండి బుక్. దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అంకగణితం అయిపోయింది, నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థలో ఉన్నాము. దీంట్లో ఫార్ములాస్ చెప్పుకుంటున్నామండి. సో రిమైనింగ్ ఫార్ములాస్ చూద్దాం ఇవాళ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బుక్, తెలుగు అకాడమీ బుక్ కాబట్టి ప్రతి సమ్ చేసుకుంటే ఒక మోడల్ వస్తుంది మనకి. కాబట్టి ముందు ఫార్ములాస్ చూద్దామండి. ఘనము సమాన సంఖ్యల లబ్ధము ఆ సంఖ్యకు ఘనము అవుతుందండి. ఘనమూలాలంటే ఏంది? ఇచ్చిన సంఖ్యను 3 సమాన సంఖ్యల లబ్ధంగా రాయగలిగినప్పుడు అందులో ఒక సంఖ్య ఇచ్చిన సంఖ్యకు ఘనమూలం అవుతుందండి. చూసారు ఇక్కడ x ఇంటూ x ఇంటూ x ఈక్వల్ టు x క్యూబ్. దాంట్లో ఒక సంఖ్య ఘనమూలం అవుతుందండి. ఇక్కడ ఘనమవుతుంది, దానికి రూట్ చేస్తే ఘనమూలం వస్తుంది. నెక్స్ట్ ఇక క్యూబ్ రూట్ చేస్తా అంటాం ఘనమూలాన్ని ఇంగ్లీష్లో. ఘాతాంకాలు గాతాలు ఏ పవర్ m ఈక్వల్ కేలో ఏను బేస్ అంటారు, లేక ఆధారము అంటారు. భూమి లేక ఆధారము. ఎంను ఘాతాంకము అంటారు, ఎక్స్పోనెంట్స్. కేను ఏ యొక్క ఎమ్మవ ఘాతము అంటారండి. నెక్స్ట్ ఘాతాంక న్యాయాలు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n, ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m n, ఏబీ హోల్ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ బీ పవర్ m, ఏ బై బీ హోల్ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ m బై బీ పవర్ m వేర్ బీ నాట్ ఈక్వల్ టు 0, ఏ పవర్ మైనస్ m ఈక్వల్ టు 1 బై ఏ పవర్ m వస్తుందండి. మైనస్ ఉన్నప్పుడు పవర్లో అది డినామినేటర్లో ప్లస్ అవుతుంది. ఏ పవర్ 0 ఈక్వల్ టు 1, దట్ మీన్స్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఈ న్యాయాలు అనేవి చిన్నప్పటి నుంచి 7th క్లాస్ 6th క్లాస్ నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. నెక్స్ట్ సంవర్గమాన న్యాయాలు వచ్చేసి log m ప్లస్ log n ఈక్వల్ log mn, log m మైనస్ log n ఈక్వల్ log ఆఫ్ m బై n, log ఏ పవర్ n ఈక్వల్ టు n log a, లేదా ఏ పవర్ m ఈక్వల్ టు m log a, log 1 బేస్ a ఈక్వల్ టు 0, log a బేస్ a ఈక్వల్ టు 1. సమానంగా ఉంటే ఇక్కడ 1, log a బేస్ b ఈక్వల్ టు log 1 బై log b బేస్ a రివర్స్ అవుతుంది. వాటి అనువర్తనాలండి. నెక్స్ట్ సమితులు సునిర్వచిత వస్తువుల సముదాయమే సమితి అంటారు. ఇవన్నీ డెఫినేషన్స్ అండి. ఇలా ఇచ్చేసి ఏమంటారు అని అడుగుతారు బిట్టు. సమితులు అంటారు. సో ఈ విధంగా ప్రతి లైను కూడా మనకి 1 or 2 బిట్స్ వస్తాయండి. సమితులను ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలతో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఎక్సెట్రాలతో సూచిస్తాం. సమితుల యందలి అక్షరాలను లేదా అంకెలను మూలకాలు అంటాం. సమితి మూలకాలను ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాలతో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సిలతో సూచిస్తాం. సమితులను సమితి నిర్మాణ రూపంలోనూ జాబితా రూపంలోనూ రాస్తాం. ఒక సమితిలో లెక్కించదగినన్ని మూలకాలు ఉంటే ఆ సమితిని పరిమిత సమితి అంటారు. మూలకాల సంఖ్యను లెక్కించలేనట్లయితే అది అపరిమిత సమితి అండి. నెక్స్ట్ 2 సమితుల్లో ఒకే మూలకాలు ఉంటే ఆ సమితులు సమసమితులు అంటారు. మూలకాలు లేనట్టి సమితి శూన్య సమితి, ఎంటీ సెట్. తర్వాత ఇక్కడ ఈక్వల్ సెట్స్ ఇవి పరిమిత అపరిమిత సమితులు. నెక్స్ట్ ఇక పై లేదా ఈ గుర్తుతో సూచిస్తాం. 3 గుర్తులు ఉంటాయండి ఎంటీ సెట్కి, శూన్య సమితికి. సమితి ఏలోని మూలకాలన్నీ సమితి బిలో ఉన్నట్లయితే సమితి ఏని బికి ఉపసమితి అంటారు. ఏ సబ్సెట్ బితో సూచిస్తారు. మొత్తం అన్ని మూలకాలను కలిగి ఉన్న సమితి విశ్వసమితి. దీన్ని యు లేదా మ్యూతో సూచిస్తాము. ఒక సమితిలోని మూలకాల సంఖ్య ఆ సమితి కార్డినల్ సంఖ్య అంటారు. దీన్ని ఎన్ఆఫ్ఏగా రాస్తాము. సమితులను వెన్ ఆయిలర్ చిత్రాల ద్వారా కూడా సూచిస్తాము. 2 సమితులకు ఉమ్మడి మూలకాలు లేనట్లయితే అవి వియుక్త సమితులు. ఒక సమితికి గల ఉపసమితులన్నింటితో ఏర్పడిన సమితి ఘాత సమితి. దీన్ని పి ఆఫ్ ఏ అని సూచిస్తాం. ఏ సమితిలో n మూలకాలు ఉంటే దాని ఘాత సమితిలో 2 పవర్ n మూలకాలు ఉంటాయి. n ఆఫ్ పి ఆఫ్ ఏ ఈక్వల్ 2 పవర్ n. సమితుల ప్రాథమిక ప్రక్రియలు సమితుల ఛేదనం, భేదం మొదలైనవి ఉంటాయండి. యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్, అట్లా ఏ మైనస్ బి, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అట్లా ఉంటాయండి. ప్రశ్నలు వచ్చేసి చూడండి జాగ్రత్తగా. ఇక్కడి నుంచి ప్రాక్టీస్ బిట్స్ చెప్పుకుంటున్నాము. 907364 అనే సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ మరియు 9 యొక్క ముఖ విలువల భేదం ఎంత అన్నారు. 6 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 60, 9 ముఖ విలువ అంటే 9 అవుతుంది. రెండింటికి భేదం 51, 51 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 121012ను 12 చేత భాగించినప్పుడు వచ్చే శేషం. ఇక్కడే డైరెక్ట్గా చూసుకోవచ్చండి. 12 1 jar 12, ఇక్కడ 3 నెంబర్స్ ఉంటాయి. 0 పెట్టేసుకొని 12 8 jar 96, 52 ఉంటుంది. 12 4 jar 48, రిమైండర్ వచ్చి 4 ఉంటుందండి. నెక్స్ట్ క్రింది వారిలో పరస్పర ప్రధాన సంఖ్యల జత అంటే ఏవైనా 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి 1 మాత్రమే ఉంటే వాటిని కోప్రైమ్ నెంబర్స్ అంటారండి, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఇక్కడ 1తో పాటు 17 కూడా ఉంది, ఇక్కడ 1తో పాటు 13 కూడా ఉంది, ఇక్కడ 1తో పాటు 17 కూడా ఉంది కామన్ ఫ్యాక్టర్స్ ఈ సెట్స్కి. కానీ ఈ సెట్కి 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి
ఇది అవుతుందండి ఆన్సర్. 92,85 అనేది పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ 4th సమ్ అండి. 2/3 ఒక అకరణీయ సంఖ్య అయినప్పుడు √2/√3 అనేది ఏ సంఖ్య అవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. ఒక సంఖ్య నుండి దానిలో 1/7 వంతు సంఖ్యను తీసివేయగా ఆ భేదం త్రిభుజంలోని 3 కోణాల మొత్తం విలువకు సమానమైతే ఆ సంఖ్య ఏమవుతుంది? చూడండి, ఒక సంఖ్యను x అనుకుంటే దానిలో 1/7 వంతు x/7 ఈక్వల్ టు ఆ భేదం అనేది త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత అండి? 180 డిగ్రీలు. సమానం చేస్తే మనకి x వాల్యూ 210 వస్తుందండి. ఇక్కడ చేసుకోండి మీరు జాగ్రత్తగా. 210 వస్తుందండి. నెక్స్ట్, ఒక భాగాహార ప్రక్రియలో విభాజకము భాగఫలమునకు 10 రెట్లు మరియు శేషానికి 5 రెట్ల శేషానికి 5 రెట్లు అండి. శేషం వచ్చి ఆ 46 అయితే విభాజ్యం ఎంత? జాగ్రత్తగా చూడండి, ఈ సమ్ చేయాలి. దీనికి భాగాహార నియమం ఉంటుంది కదా మనకి, డివిజిబిలిటీ రూల్, డివిజన్కి సంబంధించిన రూల్ ఉంటుంది, యూక్లిడ్కి సంబంధించింది. యూక్లిడ్ భాజనీయత నియమం అని చెప్పి మనకు వస్తుందండి. అదే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని. దాని ప్రకారం ఇక్కడ 10x అనేది ఇక్కడ డివైజర్ అవుతుంది, విభాజకము, మధ్యలోది విభాజ్యము, ఇది భాగఫలం x అనేది కింద శేషం అని. సో ఈ విధంగా మనం ఈక్వేషన్లో ఫామ్ చేసుకుంటే 10x ఇంటూ x అనేది ఇక్కడ భాగఫలం అనుకుంటే దానికి 10 రెట్లు విభాజకం ఉంటుంది కాబట్టి 10x. ఇక రిమైండర్ వచ్చి r అనుకుందాం. సో 10x² ప్లస్ r ఈక్వల్ టు 10x². ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చారు, రిమైండర్ 5 టైమ్స్ ఉంటే దానికి విభాజకానికి ఈక్వల్ అవుతుంది అన్నారు. మళ్ళీ ఆ రిమైండర్ ఇచ్చారు మనకి 46 అని. సో r ప్లేస్లో 46 సబ్స్టిట్యూట్ చేసి x వాల్యూ కనుక్కుంటాము, 23 వస్తుందండి. ఇక్కడ దీని నుంచి rని కొత్తగా చేసుకుంటే 10x/5. సో అప్పుడు ఇక్కడ 10 ఇంటూ x అంటే 23² ప్లస్ 10 ఇంటూ 23/5 చేస్తే 5336 అనేది ఆన్సర్ వస్తుందండి మనకి. సో ఈ విధంగా 5336 అనేది ఆన్సర్, విభాజ్యం. 2 వరుస బేస్ సంఖ్యల లబ్ధము 6723 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది అన్నారు. దీనికోసం మనం ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి, త్రో ఆప్షనేనండి. సో 89కు ముందు ఉన్న బేస్ సంఖ్య ఏమవుతుంది? 87 ఉంది. 7 9 జార్ 1 డిజిట్లో 7 9 జార్ 63. సో కంపల్సరీ చేసుకోవాలి. 3 ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్లో 3 ఉంది కాబట్టి 87 89 జార్ 77 43 వస్తుంది. కానీ ఇక్కడ 6723 రావాలి. సో నెక్స్ట్ 85 ఉందనుకోండి, దానికి ముందు నెంబర్ 83. 1 డిజిట్లో 3 5 జార్ 15. 5 లేదు ఇక్కడ 1 డిజిట్లో కాబట్టి ఇది కాదు. అట్లాగే 91 ఉందనుకోండి, ముందు బేస్ సంఖ్య 89. 9 1 జార్ 9. 9 లేదు 1 డిజిట్లో కాదు, ఇది కాదు. కాబట్టి ఈ 2 కాదు, ఈ 3 కాకపోతే ఆన్సర్ ఇంక ఇదే అవుతుందండి. 83 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక 2 అంకెల సంఖ్యలో 2 అంకెల మొత్తం 14 మరియు ఆ అంకెల భేదం 2 అయితే ఆ అంకెలు లబ్ధం ఎంత? 2 అంకెలని x, y అనుకుంటే x + y = 14, x - y = 2 చేస్తే x వాల్యూ 8 వస్తుంది, y వాల్యూ 6 వస్తుందండి. ఆ రెండింటి లబ్ధం 8 6 జార్ 48. నెక్స్ట్ 8 యొక్క మొదటి 15 గుణిజాల మొత్తం అంటే దీనికి కొంచెం సమ్ చేసుకోవాలండి. 9th సమ్ము. దీన్ని 8/1 + 2 + ఎక్సెట్రా 15గా రాసుకుంటే మనకి ఈ లోపల 1 + 2 + 3 + అయ్యి ఇది అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్ర ప్రకారం వేసుకోవచ్చు అండి. సో దాని ప్రకారము 15/2 ఇంటూ ఫార్ములా ఏంటి అసలుకి n/2 ఆఫ్ a + n - 1 ఇంటూ d అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం అండి. ఏ అంటే మొదటి పదము, n అంటే 15 వేసుకోవాలి. సో ఏ అంటే మొదటి పదము 2 1 జార్ 2 కాబట్టి 2 వేసాం, ప్లస్ n - 1 అంటే 15 - 1 14 ఇంటూ d. దాన్ని చేస్తే ఈ విధంగా చేయగలం. లేకపోతే మొదటి 15 సహజ సంఖ్యల n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n + 1/2 అయినా చేసుకోవచ్చు అండి. 15 × 16/2 డైరెక్ట్గా n + 1/2 అయినా చేసుకోవచ్చు. 2 మెథడ్స్ ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ నేను అంకశ్రేణుల మెథడ్ చేశాను. ఆన్సర్ వచ్చి 960 వస్తుందండి. నెక్స్ట్, 4 వరుస సహజ సంఖ్యల లబ్ధానికి 1 కలపగా అది ఎల్లప్పుడూ ఏదైనా 4 సహజ సంఖ్యలు తీసుకుంటే 24 + 1 25. అలాగే వీటిని లబ్ధాన్ని 120 + 1. ఇక్కడ 121 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది, ఇక్కడ 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. కాబట్టి అది ఎల్లప్పుడూ ఒక వర్గ సంఖ్య అవుతుందండి. ఎగ్జాంపుల్ తీసుకొని చూసుకోవాలండి ఇట్లాంటివి. నెక్స్ట్, ఇది కూడా ఒక సమ్ చేయాలండి. వాళ్ళ లబ్ధంలో 1ల స్థానంలో వచ్చే అంకె అన్నారు. 3/65, 6/59, 7/71. సో విడిగా చేసుకుంటే మనకి 3/65 అంటే 3 × 3 9, 3 టైమ్స్ చేస్తే 27, 4 టైమ్స్ చేస్తే 81, 5 టైమ్స్ చేస్తే ఇంకా అట్లా మనకి లాస్ట్ డిజిట్లో 3 వస్తుంది.
లాస్ట్ డిజిట్ ఇంపార్టెంట్ 9713. అట్లాగే ఇక 6 టైమ్స్ చేస్తే అప్పుడు మళ్ళీ 6 3 జార్ అట్లా వస్తుందండి. ఇక్కడ 9 3 జార్ 27, 27 3 జార్ 81, 1 3 జార్ 3. సో అప్పుడు 1379 మళ్ళీ తర్వాత మళ్ళీ 1 వస్తుంది. ఆ విధంగా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. 3 పవర్ ఇక్కడ 65ని 16 to 4 + 1గా రాయొచ్చు కదండి. ఇప్పుడు ఇక్కడ ఇదంతా మొత్తం మనకి 9 అయిపోతుంది. ఇక 3 పవర్ 1 అనేది మిగులుతుంది. 1 డిజిట్లో 3 అవుతుందండి. అట్లాగే 6 పవర్ 59 ఉందనుకోండి, దీన్ని కూడా సైకిల్ అనేది ఎంత చేసినా మనకి 1 డిజిట్లో 6 వస్తుందండి. తర్వాత 7 పవర్ 71లో చేస్తే మనకి సైకిల్ అనేది 9317 ఎక్సెట్రా వస్తుంది. దీన్ని 17 4 జార్ 68 + 3గా రాసుకోవచ్చు. అప్పుడు 7 పవర్ 3 అంటే 7 7 జార్ 49, 9 3 9 7 జార్ 63 అంటే 1 డిజిట్లో 3 ఉంటుందండి. అట్లా 1 డిజిట్లో నెంబర్స్ అన్నీ మళ్ళీ ప్రొడక్ట్ చేస్తే 3 6 జార్ 18, 18 3 జార్ 54 అంటే 1 డిజిట్ 4 వస్తుందండి. ఆ విధంగా చేసుకోవాలండి ఈ సమ్ము జాగ్రత్తగా. సో ఈ విధంగా 11th సమ్ ఆన్సర్ వచ్చి 4 వచ్చింది. 5 వరుస సహజ సంఖ్యల మొత్తము 170 అయితే వాటిలో గరిష్ట కనిష్ట సంఖ్యల లబ్ధం ఎంత అన్నారు. దీనికోసం కూడా మనం సమ్ చేసుకోవాలండి. 12th సమ్ము వరుస సహజ సంఖ్యలు వచ్చేసి మనకి x, x+1, x+2, x+3, x+4 అట్లా అనుకుంటే వాటిలో మొత్తం చేసుకుని 170కి ఈక్వల్ చేసుకుంటే x = 32. ఇంకేముంది 32, 33, 34, 35, 36 అని 5 మొదటి వరుస 5 సంఖ్యలు వచ్చినాయి. తర్వాత గరిష్ట కనిష్ట సంఖ్యల లబ్ధము, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి 1152 వస్తుందన్న ఆన్సర్. నెక్స్ట్ 2 వరుస బేస్ సంఖ్యల వర్గాల భేదాన్ని ఎల్లప్పుడూ భాగించే సంఖ్య ఎంత అన్నారు. సపోజ్ 3 1 తీసుకుంటే 9 - 1 8 అవుతుంది. కాబట్టి 8 అనేది ఆన్సర్ అండి. ఒక సంఖ్యను 56 చే భాగించినప్పుడు శేషం 29 వచ్చింది. అదే సంఖ్య 8 భాగిస్తే వచ్చే శేషం ఎంత అన్నారు. ఇప్పుడు 56తో భాగించామంటే సపోజ్ ఇప్పుడు 56 శేషం యాడ్ చేసుకుంటే 85, 85ని 56 క్లోజ్ చేస్తే 29 వచ్చింది. కాబట్టి ఈ రెండు యాడ్ చేసుకుంటే 85 వచ్చిందని 8తో మనం డివైడ్ చేస్తే వచ్చేదే రిమైండర్ 5 అవుతుంది. ఇట్లా డైరెక్ట్గా మనం లాజిక్గా ఆలోచించి చేసుకోవాలండి ఇలాంటి సమ్స్. సో ఇంతతో వీడియో ఆపేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు అదర్స్ అండి, అండ్ గివ్ 1 లైక్. థ్యాంక్ యూ.